ముక్కిరమ్మకి గారికి యుఎస్సీ కాలనీలో పట్టా కబ్జా గురైందని చెప్పి మేము గత నెల రోజుల కింద పోరాడుతూనే ఉన్నాము. అందులో భాగంగా నిన్న కూడా ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారిని కలుస్తామని. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. బాధితురాలు ముక్కిరమ్మ గారు పట్టా కబ్జా అయిందని సార్ గారికి తెలియజేయడం జరిగింది. సార్ గారికి కూడా పొజిషన్ సర్టిఫికేట్ అయితేనేమి, పట్టా అయితేనేమి, అలాగే మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ శేషపని గారు 2025 6వ నెలలో మరి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారంటే, ఇది ముక్కిరమ్మ గారి స్థలమే, ఈ స్థలం ముక్కిరమ్మ గారిదే, దయచేసి ఆమె స్థలాన్ని ఆమెకు ఇన్స్పెక్టర్ గారు ఆమెదే అని చెప్పి నిర్ధారించినటువంటి కాపీ ఇది. ఈ కాపీ సీఏ గారి దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరలా మేము ఏం కోరినామంటే, కొత్తగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా అడగడం జరిగింది. సార్ మీరు కూడా ఇప్పుడు కొత్తగా ఒక లెటర్ ఇవ్వండి, ఎండార్స్మెంట్ చేసి ఈమెదే అన్నట్టుగా ఇస్తే ఆ కాపీని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తామని తెలియజేయడం జరిగింది. అందులో కమిషనర్ గారు కూడా ఒక లెటర్ ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే ఈ పట్టా గుత్తా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి కమిషనర్ గారు కూడా ఒక లెటర్ ఇవ్వమంటే మరి ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించారు. ఇది న్యాయబద్ధమైనదే, ఇది పట్టా ఆమెదే అని చెప్పి ఆయన కూడా నిర్ధారిస్తున్నారు. అవసరమైతే సర్వే చేయించి ఆమె స్థలాన్ని ఆయన ఖచ్చితంగా ఇస్తాము, కంపల్సరీగా ఆమెకు న్యాయం చేస్తామని సార్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా సార్ గారికి కూడా మేము ఒక వారం సమయం ఇస్తున్నాము. ఆ వారం సమయంలో మరి సార్ గారు స్పందించి ఆమె పట్టా ఆమెకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని సార్ గారు చెప్పడంతో ఆయన మీద నమ్మకంతో మేము ఒక వారం టైం ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే ధర్నా చేపట్టాలనుకున్నామో ఆ యొక్క ధర్నాని మరి ఈమెకు న్యాయం జరగకపోతే ఒక వారం తర్వాత అప్పుడు మళ్ళీ దీని గురించి పునరాలోచన చేస్తాము. ఒక వారం అయితే సార్ సమయం కోరారు కాబట్టి ఈ వారం టైం ఇచ్చి ఈమెకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని ఎంఆర్ఓ గారు తెలియజేయడంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాధితురాల కోసం వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముక్కిరమ్మ గారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు డి నజీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ యూత్ లీడర్, ఎమ్నూర్ కాన్స్టెన్సీ. సార్ వద్దకు వచ్చినాను. సార్ నా పరిస్థితి ఇట్లుండాలి, కబ్జా చేసేది, మరి నాకు న్యాయం జరగాల అన్నట్టుగా నేను ఎంఆర్ఓ సార్ వద్దకు వచ్చినాను. మీకు న్యాయం జరుగుతుందమ్మా, న్యాయం చేస్తాను అన్నాడు ఎంఆర్ఓ.